పేరేంటమ్మా? శిరీష. శిరీష, బాగుంది. సంగీతం నేర్చుకున్నావా? లేదండి. శిరీష అంటే అర్థం తెలుసా? శిరీష అంటే తిరిసిన పువ్వు అన్నమాట. అంటే చాలా మృదువైనటువంటి పువ్వు. చిన్న గాలి తగిలినా కూడా రెక్కలు రాలిపోయేటటువంటి పువ్వు. కానీ నువ్వు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా కూడా నిలదొక్కుని ఒక మంచి గాయనమణి కావాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ దట్. ఓకే? ఓకే సార్. నువ్వు పాడబోయే పాట చిత్రం స్వాతి కిరణం, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, పాడిన వారు వాణి జయరాం. ఎక్సలెంట్. వన్ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శిరీష ప్లీజ్. థ్యాంక్ యూ. ఈనాటి ఈ ఎపిసోడ్ లో అమ్మాయిల్లో ప్రథమ బహుమతి విజేత శిరీష. చిత్రంగా కంగ్రాట్స్. హలో హలో, యువతల పక్క మీసాలని బ్రహ్మ మాట్లాడుతున్నాడు. అవతల పక్క ఎవరు? అవతల పక్క యువతల పక్క ఏంటి అరటికాయ తొక్కలాగా పాడి వినిపిస్తే గానీ చెప్పవా? మా ఊళ్ళో తిరుపతి దేవతుంది కదా, ఆవిడ మీద పాటలు రికార్డింగ్ చేయించుకుందామని. ఈడా ఈ రోజు నా స్వరపేటకి అరిగిపోయింది, నేను పాడలేనయ్యా. స్వరపేటకి అరిగిపోయిందా? ఏ నువ్వేమైనా అరివిస్తావా? ఎవరండి మాట్లాడేది? అసలు మీరు ఎస్పీ గారేనా? మీరు అడిగింది ఎస్పీ గారినా? ఎస్పీ గారిని తిరిగేస్తే నేనవుతానయ్యా. ఐ మీన్ పిఎస్, పర్సనల్ సెక్రటరీ. ఓరని నువ్వేంటి పెద్ద ఎస్పీ లెవెల్ కట్టింగ్ ఇచ్చావు? పిఎస్ ఏమ్మా, ఇంటికేనా? అవును సార్. పద, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి, బస్సు వస్తుంది. ఇలా వర్షంలో నిలబడితే బస్సు కంటే ముందు నీకు జలుబు వస్తుంది. పద. అన్నీ ఇలాంటి ఫోటోలు తగిలించారేమిటి? మా శిరీషకు సంగీతమే దైవం బాబు, అందుకే మీరంతా ఆరాధ్య దైవాలు. అదంతా మా పూర్వజన్మ సుకృతం అండి. అన్నట్టు మీ శిరీషకి మా పాడుతా తీగ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం బాబు. ఇందులో నాదే ఉందండి. చక్కటి గాత్రం, మంచి సంగీత పరిజ్ఞానం, భగవద్దత్తమైనటువంటి వరాలు. ఆ అనుగ్రహం మీ శిరీషకి పుష్కలంగా ఉంది. కానీ ఇంత చక్కటి గాత్రం మూలబడిపోవడం నాకు నచ్చలేదండి. మీరు చెప్పేది బాగానే ఉంది గాని మాకు శక్తికి మించిన ప్రయత్నం అవుతుందేమోనని. చూడండి, రోజా పువ్వు పూల కుట్లో ఉండడానికి, నెహ్రూ గారి కోటు మీద ఉండడానికి ఎంతో తేడా ఉంది. మీ శిరీష నాతో పంపించండి. సంవత్సరం తిరిగేసరికల్లా నీ పాట ప్రతి నోటా వినిపిస్తాను చిలక. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేనా? శిరీష, ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్వి. ఐఎమ్ ఓన్లీ ఏ పార్ట్నర్, కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చోవాలి. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. దిగ్విజయోస్తు వ్యాపారాభివృద్ధిరస్తు. ఒక్క నిమిషం ఆగు. మీ మమ్మీకి ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువరా? తీసుకోమ్మా. రా నాన్న, రా. మమ్మీ, అవును మమ్మీ, నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. డాడీ తగ్గ గ్లామర్ పెంచేశారు. ఒకవేళ నీకు తెలియకుండా ఏమైనా
ఫ్లైట్ దిగి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే నా కాపురం కూర్చేస్తున్నావా ఏంటి? అబ్బా, మీరుండండి. ప్రయాణం బాగా జరిగింది బాగా కదా? జరిగింది. బాగా జరగబట్టే కదా ఇంటికి వచ్చాడు. అల్లుడు ఇలారా. పొద్దు నేను వస్తున్నామని తెలిసి రాత్రంతా ఒకటే టెన్షన్ అల్లుడు. నీకెందుకు మావయ్య టెన్షన్? నాకు కదయ్యా, మా అమ్మాయికి. బాబా బాబా స్టాచ్యూ. వాడేసిన టూత్ పేస్ట్ లా వంకరగా ఉండేదానివి పర్వాలేదు, బానే తయారయ్యావే. అంత పరీక్షగా చూస్తున్నాడంటే అమ్మాయి నచ్చినట్టే. మరి అదే మై ఓన్ ఫీలింగ్స్. బాబా, నీతో చాలా మాట్లాడాలి, రా వెళ్దాం. ఏమిటి, నా కొడుకు నాతో ఉంచవా ఏమిటి? ఎక్కువసేపు ఉంటే బోర్ కొడుతుంది. నీతో ఉంటే బోర్ కొట్టదా? యంగ్ జనరేషన్ కదా, బోర్ కొట్టదు. యంగ్ జనరేషన్ వదిలేయ్. వెల్కమ్. అబ్బా, అమెరికాలో ఇంగ్లీష్ మ్యూజిక్ విని విని విసిగెత్తిపోయి ఉంటే ఇక్కడ కూడా ఇదే గొడవ. మరి అది ఆప్ చెప్తాను. శిరీష మై ఫేవరెట్ సింగర్. అయినా అమెరికాలో ఉన్న నేను వింటున్నాను, ఇండియాలో ఉన్న నీకు తెలీదా? నాకెందుకు తెలియదు బాబా. టీ కొట్టు దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడ విన్నా శిరీష పాటలే. కానీ నువ్వు తన ఫ్యాన్ అని నాకు తెలియదు కదా. ఆషామాషి ఫ్యాన్ కాదు, శిరీష గారి పాటలంటే నాకు ప్రాణం. ఐ లవ్ అండ్ డై ఫర్ శిరీషాస్ ఆల్బమ్స్. ఏంటో వస్తే నూకాలమ్మా, ఏటి బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా? సిగ్గా యవ్వనంలో ఉన్న ఏనుగులా తెగ మెలికలు తిరిగిపోతున్నావు. నీకెందుకే సిగ్గు? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఏటి బాబు అలాగడుగుతారు? ఆ ఫోటోలో ఉన్నది నానే కదా. అబ్బా, పొద్దున్నే పిచ్చ చరికిచ్చావు కదే. జరుగు కాదు బాబు, ఇప్పుడంటే వాళ్ళు వచ్చేసి ఇలాగున్నాను కానీ మన చిన్నప్పుడు ఎంత వందంగా ఉండేదాన్ని. అబ్బా, నీ అందం మీద నీకెంత కాన్ఫిడెన్స్? వసే నూకాలమ్మా, ఇందులో ఉన్నది మాధురి దీక్షితే. ఈ అమ్మాయిని మన బాలు గారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను. దీన్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎట్టా ఉంటుంది? అట్టా ఉంటుందిరా. నాకు మాత్రం భయం వేస్తుంది. ఓ వంటగదిలోకి వెళ్ళి చేపల పులుసు పెట్టు పోవే. అబ్బా, బాడీ బెండ్ అయిపోయింది. రై ఏమిట్రా ఈ ఫోటోలు? పోనీ రేఖను ట్రై చేద్దామా సార్? మీ పర్సనాలిటీ కరెక్ట్ గా ఉంటుంది. నయం ఎలిజబెత్ టైలర్ అన్నావు కాదు. అలాగే ఎలిజబెత్ టైలర్ ట్రై చేద్దాం. చానోర్మై, ఇప్పుడేంటా నాకు పెళ్లి? సార్, మీకెలాగైనా సరే పెళ్లి చేసి తీరుతాను. మిమ్మల్ని మూగగా ప్రేమిస్తున్న ఒక పిల్ల ఉంది సార్. మూగ పిల్ల? కాదు సార్, కోకిల పిల్ల. శిరీష? అవును సార్, శిరీషకు మీ మీద లీటర్ల లీటర్ల లవ్వు, కేజీల కేజీల ప్రేమ ఉందని నా గుడ్డి నమ్మకం సార్. ఒరే, కొలతలు తూకాలు తర్వాత చూద్దాం. ముందెళ్ళి సాయంత్రం ఫంక్షన్ ఎన్నింటికో ఫోన్ చేసి కనుక్కో. సార్ ఓ సార్ ఓ. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ క్యాసెట్లో ఉన్న టోకెన్స్ లోంచి డ్రాలో 3 టోకెన్స్ తీయబోతున్నాం. దయచేసి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని, శిరీష గారిని, ప్రముఖ దర్శకులు శ్రీ తిలక్ గారిని ఈ డ్రా తీయవలసిందిగా కోరుతున్నాం. 4 4 24 8 ముగ్గురు విజేతల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజేతలకు ప్రత్యేకంగా కుమారి శిరీష గారితో బహుమతి ప్రదానం మరియు శిరీష గారితో డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఊడ్రాల్లోనూ నీ నెంబర్లే వచ్చాయంటే ఎన్ని క్యాసెట్లు కొన్నావు? 50,000 క్యాసెట్లు. ఆహా, అయితే ఫస్ట్ బ్యాచ్ క్యాసెట్లన్నీ నువ్వే కొన్నావు అన్నమాట.